ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ హాజరు కానున్నారు. శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించనుంది. శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 5 రోజులు కస్టడీ కోరారు. శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రెరాలో భారీగా అక్రమాలు జరిగాయి. శివబాలకృష్ణ ఫ్లాట్లతో పాటు విల్లాలను సైతం లంచంగా పొందారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 15 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరింత సొమ్ము బయటపడే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ హాజరు కానున్నారు. శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించనుంది. శివబాలకృష్ణకు ఏసీబీ అధికారులు 5 రోజులు కస్టడీ కోరారు. శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రెరాలో భారీగా అక్రమాలు జరిగాయి. శివబాలకృష్ణ ఫ్లాట్లతో పాటు విల్లాలను సైతం లంచంగా పొందారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 15 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరింత సొమ్ము బయటపడే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, శివబాలకృష్ణను గతంలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన టైంలో ఆయన సరిగా స్పందించలేదు. అలాగనే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. అలాగనే భారీ ఎత్తున లాకర్లను కూడా సేకరించడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ముందుకు శివబాలకృష్ణ కస్టడీకి కావాలంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద 5 రోజులు కస్టడీ జరిగిన నేపథ్యంలో మరి కోర్టు 8 రోజులు కస్టడీతో వేచి చూడాలి. అయితే ఈ కస్టడీ కనుక ఇచ్చుంటే హెచ్ఎండిఏలో అలాగే రేరాలో జరిగిన భారీ అక్రమాలకు సంబంధించి ఎవరెవరికి అక్రమంగా ఈయన విల్లాలను కానీ ఫ్లాట్లు కానీ ఆయన వాళ్ళను అక్రమంగా వాళ్ళ లేఅవుట్లు ఇచ్చాడు, తర్వాత దీని వెనకున్న రాజకీయ నాయకుల హస్తం ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఇంకా చాలా మంది అంటే అధికారంలో లేని ప్రదేశాల్లో కూడా కొంతమంది అధికారులతోటి ఆయన అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేలాగా ట్రిబ్యునల్ జియో కూడా ఏర్పాటు చేసి తెలుస్తా ఉంది. మరి ఈ బ్యాంకు లాకర్లో కూడా భారీ ఎత్తున సొమ్ము డాక్యుమెంట్ అవకాశం ఉంది కాబట్టి బాలకృష్ణను విచారించాలని చెప్పని పోలీసులు భావిస్తా ఉన్నారు. సుజాత, ఈ కేసులో ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉందని, కొంతమంది మంత్రుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, దీంట్లో మనం గమనిస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అంటే ప్రభుత్వ అధికారులతో ఈయన మా లంచాలు ఇవ్వజూపి చాలా అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడు. అంటే అక్రమ లేఅవుట్లు పొందిన ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఇదే కాకుండా దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈయన అవినీతికి పాల్పడ్డాడు. అంటే గతంలోనే ఈయన మీద చాలా అభియోగాలు వచ్చాయి. తర్వాత దీంట్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఈయనకు సంబంధించి అంటే ఎలాంటి ఎంక్వైరీ జరగకుండా చూసిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఏసీబీ విచారణలో తేలింది. దాంట్లో మనం గమనిస్తే ప్రధానంగా దీంట్లో రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, తర్వాత శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పిన ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఈ కేసులకు సంబంధించి కావచ్చు, తర్వాత అక్రమ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, తర్వాత ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే సహకరించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళ గురించి పూర్తి సమాచారం రావాలంటే బాలకృష్ణ విచారిస్తే పూర్తిగా ఎంక్వైరీలో అన్నింటిలో వెలుగు చూస్తారని ఏసీబీ భావిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.